అధికారి తాతయ్య గారికి మరియు వేదిక పైనటువంటి అతిరథ మహారథులు, నా ప్రియమిత్రులు, పెద్దలు అందరికి కూడా నమస్సుమాంజలి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎంతో ఆతురతతో మరియు మంచి మనసుతో ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా నమస్సుమాంజలి మరియు విద్యార్థులందరికీ కూడా శుభాశిస్సులు. ఈరోజు సన్మాన గ్రహీత అయినటువంటి ప్రకాష్ సారు, భాస్కర్ ప్రకాష్ సారు, మన మహమ్మద్ అలీ సార్ చెప్పినట్టు భాస్కర్ ప్రకాష్ సార్ మాత్రమే కాదు, లైన్ ప్రకాష్ సార్కు ఒక టైటిల్ ఉంది, లైన్ ప్రకాష్. కానీ ప్రకాష్ సార్ ఎప్పుడూ చెప్పుకోలేదు, నేను లైన్ ప్రకాష్ అని ఎప్పుడూ చెప్పుకోలేదు. కానీ అతని సేవలు ఎన్నో లయన్స్ క్లబ్కు చేయడం జరిగింది, కల్లూరు లయన్స్ క్లబ్కు. సో మేమంతా కూడా, నేను ప్రస్తుతం లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మహమ్మద్ అలీ సారు, మన తాతయ్య సార్ ఇంతకుముందు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ చేశారు. డిస్ట్రిక్ట్ చైర్పర్సన్గా మన మహమ్మద్ అలీ సారు, అదేవిధంగా రాజారెడ్డి సారు ఇక్కడ ప్రెసిడెంట్గా కూడా చేయడం జరిగింది. కాబట్టి లయన్స్ క్లబ్ సేవలు కూడా పాఠశాలలోనే కాకుండా గ్రామాల్లో కూడా అవసరమైన మేరకు ఎక్కడైతే సర్వీస్ అవసరమో అక్కడంతా కూడా సర్వీస్ యాక్టివిటీస్ అంతా కూడా చేయడం జరిగింది. దాంట్లో ప్రతి సర్వీస్ యాక్టివిటీలో కూడా మన ప్రకాష్ సార్ గారు భాగస్వాములు అయినారు. అదేవిధంగా మీరందరూ మన సోదర ఉపాధ్యాయులందరూ కూడా ప్రకాష్ సారు, వెంకటేశ్వర సార్ చెప్తే వింటారు అంటారు. కానీ అంటే అందరూ సార్కు మిత్రులే, అందరూ సోదర సమానులే. ఎప్పుడు కూడా సార్ను నేను అంత అఫెక్షనేట్గా అందరి ఉపాధ్యాయులతో కూడా అఫెక్షనేట్గా ఉంటాను. ఎందుకో భగవంతుడు మా ఇద్దరికి కనెక్టివిటీ ఏమి ఇచ్చాడో తెలియదు. కానీ నేను చెప్పిన మాటను మళ్ళీ మారు మాట చెప్పకుండా ఓకే సార్ అలాగే చేద్దామనేసి వెళ్ళిపోతుంటారు. అది నా అదృష్టం అనుకోవాలి నేను. కానీ ఆ ఉద్దేశంతో సారు ఎప్పుడు కూడా చేసేవాళ్ళు. మీదంతా అందరూ టీచర్లు కూడా బాగుంటారు సార్తో, ఎవరు కూడా ఆ సార్తో చాలా అన్యోన్యతగా ఉంటారు. మన ప్రధానోపాధ్యాయ ఇంత ముందు పనిచేసినటువంటి ప్రధానోపాధ్యాయ తాతయ్య సార్ అయితేనేమి, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి మన శ్రీవాణి మేడం అయితేనేమి, అంతకుముందు పనిచేసినటువంటి మన సిద్ధరామయ్య సార్ అయితేనేమి, అందరూ కూడా వారితో బాగా ఇదిగా ఉంటారు, సన్నిహితంగానే ఉంటారు. ఆ సార్ని ఎప్పుడు కూడా మనము అతని మనోభావాలు దెబ్బతినే విధంగా ఎప్పుడు ఎవరు ప్రవర్తించలేదు, అందరూ ఉపాధ్యాయులు కూడా. సో అదొక గ్రేట్నెస్ అన్నమాట సార్కు. అదేవిధంగా వారికి ప్రియమిత్రులు ఇద్దరు కలిసి ప్రైమరీ సెక్షన్లో, యూపీ సెక్షన్లో ఎన్నో సంవత్సరాలు పనిచేసినటువంటి మన రఫీ గారు, స్థానికులు, మ్యాథమెటిక్స్ టీచరు, వారు కూడా వారి అన్యోన్యత బాగుంది. కానీ వాళ్ళు కూడా చాలా జిగిరి దోస్తులుగా ఉంటారు. అదేవిధంగా ప్రకాష్ సారు స్టాఫ్ రూమ్లో ఉన్నప్పుడు ఎదురెదురు సీట్లు, నేను ఎప్పుడు అక్కడ స్టాఫ్ రూమ్లో కూర్చుని లేదు, నేనంతా అవుట్డోర్లోనే, నేను ల్యాబ్లో ఉండేవాడిని. అక్కడ కొంతమంది ఉండిపోతూ ఉన్నారు. కానీ దానికి మన సోదరులు కూడా ఎవరు ఏమనుకోవద్దండి. సార్కు ముందర అనీఫ్ సార్, ద గ్రేట్ పర్సనాలిటీ అనీఫ్ సార్ కూడా ప్రకాష్ సార్ లాగా. సో ఇంగ్లీష్ టీచరు, వారు అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటారు. వారి మీద కూడా విపరీతమైనటువంటి ప్రేమ. పక్కన శివరాజ్ సార్ ఉన్నారు, వారిపైన కూడా ప్రేమ ఉంటుంది. కాబట్టి ఎక్కువ సందర్భాలు ఖాళీగా లెజర్ పీరియడ్ ఏదైనా ఉంటే అప్పుడు కూర్చొని మాట్లాడుకొని షేర్ చేసుకునేవాళ్ళు. అదేవిధంగా మన వేణు సార్ చెప్పినట్టు, వేణు సారు, నేను ప్రకాష్ సార్కు డాక్టర్లు పాఠశాలలో. కానీ నా మాట అయితే ఏమండో ఆ విషయంలో వేణు సార్ మాట అయితే వింటారేమో నాకు తెలియదు. కాబట్టి ఎందుకంటే డబ్బు అనేది దాని మీద నమ్మకము ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ ఆరోగ్యము ప్రాణం కాబట్టి కొంచెం ఆలోచిస్తారు సారు. ఆ విధంగా సార్కి ఏదైనా సూచన సలహాలంతా కూడా మేము ఇచ్చేవాళ్ళు. అనేక రకమైన ఎన్జీసీ కార్యక్రమాలంతా కూడా పాఠశాలలో నేను గ్రీన్ మాస్టర్గా, మన గౌరవ ప్రధానోపాధ్యాయ తాతయ్య సార్ అయితేనేమి, శ్రీవాణి మేడంతో అయితే అనేక కార్యక్రమాలు ఈ పాఠశాలను నిర్వహించడం జరిగింది. ఈ పాఠశాలను చాలా ఉన్నతంగా తీసుకొచ్చాము, ఢిల్లీ వరకు కూడా తీసుకువెళ్ళాము అందరి సహకారంతో. అన్ని కార్యక్రమాల్లో కూడా సార్ యొక్క భాగస్వామ్యం అనేది చాలా గొప్పగా ఉండింది. సారు ఈరోజు ముఖ్యంగా
ఈరోజు సన్మాన గ్రహీత కాబట్టి సన్మానం చేసుకుంటున్న నిన్నే రిటైర్ అయ్యారు సారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టారు. పాఠశాలలో ఆల్రెడీ ఆ కార్యక్రమాన్ని జరిపారు. సారు ఈజ్ ఓన్లీ రిటైర్ ఫ్రమ్ హిజ్ వర్క్, నాట్ ఫ్రమ్ హిజ్ లైఫ్. అంటే ఆ జీవితం నుండి అతనికి విశ్రాంతి లేదు. మన లైన్ మహమ్మద్ అలీ సార్ చెప్పినట్టు నెక్స్ట్ కమింగ్ ప్రెసిడెంట్గా చేస్తామంటున్నారు. చాలా ఆహ్వానము సార్కు, చాలా ఇప్పుడే ముందుగానే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. లైన్స్ ప్రెసిడెంట్గా అనేక రకాల సేవా కార్యక్రమాల్లో కొనసాగించవలసిందిగా సార్ను సభాముఖంగా కూడా కోరుకుంటున్నాము. లయన్స్ క్లబ్ అంటే సేవ, సర్వీస్. మన జోబుల నుండి డబ్బు ఖర్చు పెట్టడమే. అందులో మనం ఎలాంటి లాభాపేక్ష అనేది ఉండదు. మనం ఖర్చు పెట్టడం తప్ప వేరే ఆలోచన అనేది ఉండదన్నమాట. వేర్ దేర్ ఈజ్ నీడ్, సో దేర్ ఈజ్ లైన్. సో అన్నట్టుగా మేము కార్యక్రమం అంతా కూడా చేస్తుంటాము. అదేవిధంగా రాజేందర్ సార్ కూడా, మన రాజేందర్ సారు విశ్రాంత ఉపాధ్యాయులు. ఈ పాఠశాలలో ఎన్జీస్తో అందరం కలిసి పనిచేసి పాఠశాలకు మంచి ప్రత్యేకత గుర్తింపు తెచ్చాము. వాళ్ళ మిత్రులు పాఠశాల కూడా ఉన్నారు. సార్ రాజేంద్ర సారు వీళ్ళిద్దరూ కలిసి కూడా పనిచేశారు. సార్ వాళ్ళకి హెడ్ మాస్టర్గా ప్రైమరీ సెక్షన్లో. ఆ విధంగా సార్ యొక్క ఆ మెంటాలిటీ, సార్ యొక్క వ్యక్తిత్వము అన్నీ తెలుసు. అదేవిధంగా మనము పాఠశాలకి బోధన పరంగా వస్తే సారు వారి పీరియడ్, వారికి ఇచ్చినటువంటి టైం టేబుల్ ప్రధానోపాధ్యాయులు గారు ఏ టైం టేబుల్ అయితే నిర్ణయిస్తారో, ఏ క్లాసులు అయితే అలాట్ చేస్తారో ఆ క్లాసులను తూచా తప్పకుండా హ్యాండిల్ చేసుకుని ఆ సమయానికి వెళ్ళడము, పంచాలిటీ అనేది బాగా మెయింటైన్ చేసి ఆ పిల్లలతో చాలా అన్యోన్యతగా ఉండేవారు. ప్రకాశ్ సార్ అంటేనే వాళ్ళకి ఒక ఆనందం అనమాట. సో దట్టు సోషల్ స్టడీస్ చెప్తారు కాబట్టి వాళ్ళకి చాలా ఆనందంగానే ఉంటుంది పిల్లలకు. సో ఆ విధంగా ఆ పిల్లలంతా కూడా బాగా అన్యోన్యతగా అందరితో కూడా కలిసిమెలిసి పిల్లలతో ఉండేవాళ్ళు. ఎవరికి కూడా ఆ పిల్లలు కూడా సార్ను చాలా గౌరవంగా చూసుకునేవాళ్ళు. అదేవిధంగా వాళ్ళ సోషల్ డిపార్ట్మెంట్ వెంకటరమరెడ్డి గారు, చలపతి, మన మురళి గారు, వాళ్ళంతా కూడా వాళ్ళ డిపార్ట్మెంటు ఏ విషయమైనా కూడా కానీ వాళ్ళు చర్చించుకుని, సారు వయసులో పెద్దవారు కాబట్టి ఆ సార్ను స్మూత్గా హ్యాండిల్ చేసుకుంటూ వారు కూడా చాలా సహకరించారు. వాళ్ళ యంగ్స్టర్స్ కాబట్టి వాళ్ళు కూడా బాగా సహకరించి, ఎందుకంటే మన పాఠశాలలో అన్ని విధాల అభివృద్ధి చెందాలన్నా అకాడమిక్గా, అడ్మినిస్ట్రేటివ్ పరంగా కూడా సక్సెస్ఫుల్గా మనము ఉండాలంటే ఖచ్చితంగా ఆ కోఆర్డినేషన్ అనేది ఉండాలి. కాబట్టి వారు కూడా చాలా సహకరించి సార్కు చాలా వాళ్ళు కూడా ఒక గిఫ్ట్ అనుకోవాల్సిందే సార్కు. ఎందుకంటే ఇది పెద్ద పాఠశాల, 1000 మంది పిల్లలు ఉన్నారు, ఇప్పుడు కొద్దిగా తక్కువే ఉన్నారు. కాబట్టి ఇంత పెద్ద పాఠశాలలో మనం అందరినీ డిసిప్లిన్ కానీ అన్ని మెయింటైన్ చేయాలంటే కష్టం. కాబట్టి ప్రతి టీచరు వారంతా వారు చొరవ తీసుకుని ఆ పిల్లలంతా కూడా క్రమశిక్షణలో పెట్టినట్లయితేనే, ఆ ఉపాధ్యాయులందరూ కూడా క్రమశిక్షణతో ఉన్నప్పుడే ఈ పాఠశాల అనేది పాఠశాల క్రమశిక్షణ పరంగా చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మనకు ఆ విధంగా మేమందరూ కూడా ఇక్కడ ఇంతమంది 50 మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నా కూడా ఆ ప్రధాన ఉపాధ్యాయులతో అందరితో కలిసి ఎప్పుడు కూడా పొరపక్షాలు లేకుండా, ఏ రోజు కూడా ఏ టీచర్తో కూడా భేదాభిప్రాయం లేకుండా అందరూ కూడా ఒక కమిటెడ్గా ఉండి, మేడమ్స్ కూడా కానివ్వండి, ఒక మాట ఏదైనా చెప్తే కూడా అందరూ కూడా అంతే సరే చేద్దాం సార్ అనే విధానంలో వెళ్ళి 50 మంది టీచర్లు ఉండే పాఠశాలలు ఎన్నో ఉన్నాయి జిల్లాలో. వీటితో పాటు కొన్ని పాఠశాలలు ఉన్నాయి. కానీ ఆ పాఠశాలలో గ్రూపులు ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఇక్కడ అలాంటిది ఏమీ లేకున్నా సక్సెస్ఫుల్ హెడ్ మాస్టర్స్ ఉన్నారు. కాబట్టి మన తాతయ్య సారు సక్సెస్ఫుల్ హెడ్ మాస్టర్గా, తర్వాత ఆ వారసత్వాన్ని అలాగే ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ మన శివాని మేడం గారు ఉంటూ ఎక్కడ కానీ ఆ బాధాభిప్రాయాలు లేకుండా ఒక యునైటెడ్గా అనేక కార్యక్రమాలు చేశాము. ఈ పాఠశాల కీర్తి ప్రతిష్టలంతా కూడా ఎనుండింపు చేసి వ్యాప్తి చెందించడంలో చాలా కీలక పాత్ర భూమికి అందరూ ఉపాధ్యాయులు కూడా పోషించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఉపాధ్యాయులకు కృతజ్ఞత తెలియజేసిన అవసరము ఎంతైనా ఉంది వేదిక పై నుండి. అదేవిధంగా మేడం గారి సతీమణి భాగ్యలక్ష్మి మేడం గారు, సన్మాన గ్రహీత గారి శ్రీమతి, ఆమె కూడా వారి అన్యోన్య జంట వాళ్ళు. ఎందుకంటే అనేక సందర్భాల్లో వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు అలాగా అంత ప్రేమ పక్షుల్లాగా అన్యోన్య జంటగా చాలా అమికబుల్గా ఉంటారనమాట. మేడం గారి సహకారము
ఉంటేనే సార్ కూడా సక్సెస్ఫుల్గా 42 సంవత్సరాలు వారి యొక్క వృత్తిలో 42 సంవత్సరాలు పూర్తి చేయడం అనేది అంటే ఇట్ ఈస్ రియల్లీ గ్రేట్. సో 42 సంవత్సరాలు సర్వీస్ రావడం అనేది చాలా గొప్ప. 36 సంవత్సరాలు 35 సంవత్సరాలు అంటే ఆడికే ఎక్కువ. చాలా మందికి ఇప్పుడు వేణు సార్ కూడా 35 సంవత్సరాల పైన వస్తుంది అనుకుంటా, వస్తుంది. కాబట్టి గొప్పగా పనిచేశారు వారు. చెప్పు వారు ఈ సందర్భంగా వారికి దేవదేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి వారికి ఆయుర్వేదాలు ప్రశంసించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ.